ఇవాళ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, స్టేషన్ గన్పూర్, పరకాల, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గ నేతలతో సమీక్ష చేయనున్నారు. సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పుస్నూరు దయాకర్, వరంగల్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరు కానున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూర్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పుసునూరి దయాకర్ విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో భూపాలపల్లి మినహా 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయింది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితమైంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పుసునూరి దయాకర్ కు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తరపున వరంగల్ ఎంపీ రేసులో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ నేతలు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, స్టేషన్ గన్పూర్, పరకాల, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గ నేతలతో సమీక్ష చేయనున్నారు. సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పుసునూరి దయాకర్, వరంగల్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరు కానున్నట్టు సమాచారం. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూర్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పుసునూరి దయాకర్ విజయం సాధించారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి మినహా 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగరవేసింది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయింది. వరంగల్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితం అవడం ఆ నేతలను కలవరపరిచింది. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న పుసునూరి దయాకర్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ తరపున వరంగల్ ఎంపీ రేసులో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఉన్నట్లు సమాచారం. ఇక వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది.